కానీ ఇక ఘోరం ఉన్నది పరిస్థితి. ఇక చూడండి, ఇది మనం ఏదో అనుకొని ఎక్కాము కానీ ఇది కొంచెం చుక్కలు కనబడుతున్నాయి. కిందికి లొకేషన్ చూడండి, ఘోరంగా ఉన్నది. ఆ ముంగడు దాంట్లో అక్కడ పోతారు, సార్ వాళ్ళు పోతారు. ఇగో ఇక పోతున్నాం. అమ్మవారి దయ ఇక. అమ్మ కింద చెప్పండి, మీకు ఎలా ఉంది? కింద పడితే తుకుడా కూడా మిగలదు. కిందెందుకు పడతాయి సామి నువ్వు నీతోటి? కానీ అమ్మవారి దయ. మనోడు అమ్మవారికి తీసుకున్నాడు మొక్కు కోసం. మెల్లగా పోతుంది. ఇక దీని విలువ కేవలం 300 అన్నాడు. మనం 200కు బేరం చేసి అంత సామాన్ తీసుకుని వెళ్తున్నాం. ఇక మెల్లగా పోతుంది. మరి అంటే మెల్లగానే పోతుంది కావచ్చు యాక్చువల్లీ, మనకు తెలియదు. ఇక ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అమ్మో వెనక్కి వెళ్తున్నారా, కింద మీద అవుతుంది బాణం. ఓ అక్కడ ఉంది చూడు. ఇక దీని ఏమంటారు మామ? రోప్ వే అంటారట ఇది. నేనైతే ఫస్ట్ టైం. రిటర్న్ వాళ్ళని కవర్ చేయు. అట్లా వస్తాయి ముచ్చట పెట్టుకుంటే వాళ్ళు మంచిగా, వాళ్ళు డైలీ పోయేటోళ్ళు అనుకుంటా. అట్లా నడుస్తుంది వ్యవస్థ. కింద చూడు బండలు ఉన్నాయి, కింద పడడం అంటే కథమే. అక్కడికి పోదా మనం. అక్కడ అమ్మవారి టెంపుల్ అక్కడ ఉంది పైన. అక్కడ వాస్తవానికి ఇది ఓవర్ వెయిట్ అయినట్టుంది. ఓవర్ వెయిట్ ఏం లేక ఇంతే పోతుంది. మూమెంట్ ఎంత ఉన్నది అంటే మినిమం డిస్టెన్స్ ఉండాలి కదా మామ. ఇక్కడ ఛార్జింగ్ పోట మిడిల్ ఇల్లు చూసుకుంటారు. రోప్ వే విజయవంతంగా కంప్లీట్ అయిపోయింది. ఒకసారి కింద కింది చూస్తే పానం మీకుతుంది. మనకు ఒక ఫ్రెండ్ హాయ్ బోలో. ఆ ముంగట బండిలో సార్ వాళ్ళు పోతురుగా. అందులో ఒక బాబాజీ కలిసిన వాళ్ళకి ఇట్లుంది వ్యవస్థ. దానికి వచ్చినాక అద్దీ అది ఏం కనబడతలేదు మా కొండ చూడు, ఏం కనబడతలేదు. మొత్తం మాస్క్ ఉంది. ఏం చెప్తా ప్రెస్ మీటా చూసిరు కదా, మొత్తం మీద అయితే సుక్కలు కనబడుతున్నాయి. కిందికి చూస్తే మాత్రం పానం అంతా అగులుగులు అవుతుంది. దెబ్బకి సలహా ఉండలు ఉడుతున్నాయి. నాకు మాత్రం పెద్ద ఎక్స్పెరిమెంట్ అని చెప్పచ్చు. చూడండి ఎంత ఇది ఉంది డెప్త్. పూలు కింద పడుతుంది. పూలు పోతే పూలు జై శారదా మాతాకి. జై శారదా మాతాకి. రోడ్ వే కూడా ఉంది, పాదయాత్రతో రావచ్చు. ఎవ్రీ ఇయర్ ఒక జాతర జరుగుతుందట, అదేంటో మనకు తెలియదు. ఓకే.